ఎండోమెంట్ సస్పెండెడ్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. శాంతితో తనకు పెళ్లే కాలేదని, అసలు ఆమెతో సంబంధమే లేదని బుకాయించిన అడ్వకేట్ సుభాష్కు శాంతి గట్టి కౌంటర్ ఇచ్చారు. సుభాష్ ఆరోపణలకి చెక్ పెడుతూ ఆధారాలను బయటపెట్టారు. సుభాష్ అతని కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను రిలీజ్ చేశారు. శాంతి విడుదల చేసిన ఫోటోల ప్రకారం వారిద్దరికీ పెళ్ళైనట్లు ఖచ్చితంగా తెలుస్తోంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డకు నామకరణం చేస్తున్నప్పుడు, ఇంట్లో శుభకార్యాలు, దుర్గగుడిలో దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా ప్రతి దగ్గర వారు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శాంతి చెప్పేదానికి, మదన్ చెప్పేదానికి ఎక్కడ పొంతన కుదరడం లేదు. శాంతి ఎపిసోడ్లో రోజు రోజుకు చిక్కుముడులు పెరుగుతూ ఉన్నాయి. 2013 నవంబర్లో శాంతి మదన్కు వివాహం జరిగింది. విడాకులు తీసుకుంటున్నట్లు 2016 డిసెంబర్లో స్టాంపు పేపర్పై ఒప్పంద పత్రం మదన్ రాసిచ్చారు. 2020లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా శాంతి ఎంపికయ్యారు. 2022 జనవరిలో తాను అమెరికా వెళ్ళానని, అప్పటి వరకు కలిసే ఉన్నామని మదన్ అంటున్నారు. 2022 జూలైలో గర్భవతిని అయినట్లు మదన్కు శాంతి చెప్పారు. 2022 సెప్టెంబర్ వరకు అమెరికాలో ఉన్న మదన్ మోహన్ అమెరికా నుంచి తిరిగి రాగానే శంషాబాద్లోని విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్ళారు. విజయసాయి భార్య ₹1 కోటి ఉన్న బ్యాగ్ తనకి ఇచ్చిందని మదన్ చెబుతున్నారు. ఆ డబ్బుతో విల్లా కొన్నామని తెలిపారు. 2022 అక్టోబర్లో తిరిగి అమెరికాకు మదన్ వెళ్ళిపోయారు. అప్పటికే తమ మధ్య గొడవలు జరుగుతున్నట్లు మదన్ తెలిపారు. గొడవలు జరుగుతున్న సమయంలోనే గర్భవతిగా ఉన్నట్లు శాంతి చెప్పిందని మదన్ చెబుతున్నారు. నేనేమన్నంటే శాంతి, నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి, పిహెచ్డీ అంటే పెద్ద ప్రాజెక్ట్ అది, ఇంకొక ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు, ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావు అనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ, సమాజం బాగోదు అనేసి, సో ఐ పార్టిసిపేటెడ్ సెక్షువలీ బట్ ఐ డి నాట్ రిజెక్టెడ్ కంప్లీట్లీ. సో ఐ కేమ్ అవుట్. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్ కన్నా 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ వాజ్ హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ ఎ కన్సీవింగ్ అని. నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి, భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఎంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా? భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు, నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా. హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే, ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతాను. దెన్ ఐ వెంట్ గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీ. నేను అక్కడెక్కడో దూరంలో 7 సంవత్సరాల దూరం, ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ మైండ్, నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 వీక్స్ 8 వీక్స్ బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? సెప్టెంబర్ 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 వీక్స్ అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు, నాకు అప్పుడు తెలియదండి, ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో, ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే. 2023 ఏప్రిల్లో శాంతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు తండ్రి అడ్వకేట్ సుభాష్ అంటున్నారు.